లోపలనగా పరలోకం, వెలుపలనగా పాతాళం. లోపలనగా దేవుని యొక్క సన్నిధి, వెలుపలనగా లోకం. మనము లోపల ఉన్నటువంటి వారిగా ఉండాలి, అనగా దేవుని సన్నిధిలో దేవునితో గడిపే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒక దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఎందుకంటే నీకు నాకు లోపల అంటే ప్రార్థన చేసేవారు లోపల ఉంచారు, పాపం చేసేవారు బయట ఉంచారు. ఆశీర్వదించబడిన వారు లోపల ఉంచారు, శపించబడిన వారు బయట ఉంచారు. దేవుని దర్శనాలు కళ్ళు పొందేటువంటి వారు లోపల ఉంచారు. కొందరికి దయ్యాలు కనపడతా ఉంటాయి, దేవుడు కనపడరు. దయ్యాలు కనపడతా ఉంటాయి. వీళ్ళు ఎవరంటే బయటి వాళ్ళు. ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. నువ్వు వెలుపటి సంబంధివా, లోపలి సంబంధివా? ఏశావు అరణ్యవాసిగా వెలుపటి వాడైపోయి, ఒక భ్రష్టుడైపోయి, ఒక వ్యభిచారి అయిపోయి, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని ఆశీర్వాదాల కోసము ప్రతిమలాడిన ఆశీర్వాదాల కోసము శ్రద్ధతో వెతికిన కూడా ఆశీర్వాదాలు పొందుకోవలేక ఎంత ఏడ్చినా బాధపడినా రొమ్ము కొట్టుకున్న ఆశీర్వాదాలు రాలేదు. అయితే గుడారములో పెరిగిన యాకోబు, గుడారములో బ్రతికిన యాకోబు, గుడారములో ఉన్నటువంటి యాకోబుకు దేవుని ఆశీర్వాదాలు మెండుగా, దండిగా, సమృద్ధిగా, ధారాళముగా, విస్తారముగా, లెక్కకు మించినంతగా దేవుని ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకే యాకోబు గురించి బైబిల్ చెప్తుంది, యాకోబు మొగసిరి గలవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకు మొగసిరి గలవాడు? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు కాబట్టి మొగసిరి గలవాడు.